హలో, వెల్కమ్ టు ప్రో9 టీవీ. ఆనేగొంది. ఆనేగొంది అనేది ఒక చారిత్రక గ్రామం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపికి ఎదురుగా ఉన్న ఈ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యానికి మొదటి రాజధానిగా కూడా భావిస్తారు. ఆనేగొంది పేరుకు అర్థం. ఆనే అంటే ఏనుగు, గొంది కొండి అంటే నిల్వ చేసే స్థలం లేదా శిబిరం. అంటే ఏనుగుల నిలయం అనే అర్థంలో ఆనేగొంది అనే పేరు వచ్చింది అని చెబుతారు. చారిత్రక ప్రాధాన్యం. విజయనగర సామ్రాజ్యం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ముఖ్య కేంద్రంగా ఉండేది. హరిహరరాయలు, బుక్కరాయలు మొదట ఇక్కడే పాలన ప్రారంభించినట్లు చరిత్ర చెబుతుంది. రామాయణ కాలంలోని కిష్కింధ రాజ్యంతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తారు. అంజనాద్రి పర్వతం, హనుమంతుని జన్మస్థలంగా భావించే ప్రదేశం కూడా ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉంది. చూడవలసిన ప్రదేశాలు. అంజనాద్రి కొండ. అంజనాద్రి కొండ హనుమంతుని జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. కొండపై నుండి హంపి ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది. పంపా సరస్సు. పంపా సరోవరం హిందూ పురాణాలలో పవిత్ర సరస్సుగా భావిస్తారు. చింతామణి ఆలయం. చింతామణి ఆలయం రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశంగా చెబుతారు. ఆనేగొంది కోట అవశేషాలు. పురాతన కోట గోడలు, రాజభవన అవశేషాలు, పాత వీధులు ఇప్పటికీ చరిత్రను గుర్తు చేస్తాయి. ప్రత్యేకతలు. యునెస్కో వారసత్వ ప్రాంతమైన హంపికి సమీపంలో ఉంది. పాత ఇల్లు, గ్రామీణ వాతావరణం, రాతి నిర్మాణాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫోటోగ్రఫీ, చరిత్రాభిమానులు, భక్తి పర్యటనలకు ఇది మంచి ప్రదేశం. మరియొక మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ప్రో9 టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.